హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్. టుడే మన ఛానల్లో బెండకాయ ఫ్రైని క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేయడానికి 500 గ్రామ్స్ దాకా బెండకాయలను తీసుకున్నాను. వీటిని ముందునే కడిగి తేమ తుడిచి పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయటం వలన బెండకాయలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులోకి కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, 2 చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక ఎర్రగా పండిన టమోటాను కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత టమోటా, ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను తీసి కొంచెం మగ్గిన ఉల్లిగడ్డ టమాటా మిశ్రమంలోకి వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మరొక వైపు మసాలా కోసం 10 ఎండు కొబ్బరి ముక్కలను, 7-8 ఎల్లుల్లిపాయలను, కొంచెం కారం, కొంచెం ధనియా పొడిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బెండకాయ ముక్కలకు ఈ కారం బాగా పట్టి కర్రీ రుచిగా మారుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని బెండకాయ ఫ్రైలో కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.